గురుగారు ఇక చిట్ట చివరి రాశి మీన రాశి. మీన రాశి వారికి ఏప్రిల్ మాసం ఏ విధంగా ఉంటుంది చెప్పండి? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. మీనరాశి వాళ్లకు ఈ ఏప్రిల్ మాసం ఎలా ఉంది మాసమంతా కూడా అంటే చాలా బాగుందనే చెప్పాలి. మీనరాశి వాళ్లకు ఏల్నాటి శని ప్రభావం ఒకటి, రాశిలో రాహువు ఉండడము చేత ఒకటి. మరి ఇలా ఉండినా కూడా ఎలా అని అనుకోవచ్చును, కానీ యోగవంతమైనటువంటి ఫలితాలే ఇస్తున్నాడు మీనరాశి వాళ్లకు. అనుకున్న సమయానికి అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు. శుభకార్యాలు చేయటానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చును. తప్పకుండా వీళ్ళను అనుసరించేటువంటి వాళ్ళు, వీళ్ళకు కావలసినటువంటి వాళ్ళు, బంధుమిత్రులు వీళ్ళకు బాగా సహకరిస్తారు. కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం అనేది కూడా జరుగుతుంది. వీళ్ళు తప్పనిసరి పాల్గొనాలి అని వెళ్ళి పాల్గొని వస్తారు. మేలు జరుగుతుంది. ధనము ఎక్కువగా ఖర్చు కావటం అనేటువంటిది కూడా ఉన్నది వీళ్ళ దగ్గర. కొంచెం ధనాన్ని సంపాదించుకునేటువంటి దాన్ని కొంచెం ఎంత గట్టిగా పట్టుకుందామన్నా అది కొంచెం కాస్త ఖర్చు పెట్టాల్సినటువంటి సన్నివేశమే వస్తుంది గాక మీనరాశి వాళ్లకు. ఈ పెద్దగా ఇబ్బందులు అనేటువంటివి ఏమీ లేవు. నిజానికి అనుకూలవంతమైనటువంటి వాతావరణమే ఉంది కనుక అన్ని అనుకూలమైన పనులు చేసుకుంటారు. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా లాభసాటిగానే వ్యాపారాన్ని నడుపుకుంటారు గాక తప్పకుండా వాళ్ళకు అనుకూలంగానే ఉన్నది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు, వెళ్ళగలుగుతారు, వెళతారు కూడా తప్పకుండా. కొత్త వ్యాపారాలు పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చును, ఏమి ఇబ్బంది ఉండదు, చేసుకోవచ్చు. ఏది ఏమైనా విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కొంచెం మధ్యస్థముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పూర్ణ వైభోగం అనేటువంటిది రాబోతూ ఉన్నది వాళ్లకు. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకుంటే మేలు జరుగుతుంది గాక. ఎలాగూ ఏల్నాటి శని ప్రభావం వలన కూడా ఉన్నా కూడా బాగుంది అని చెప్పారు కదా గురువు గారు. మీన రాశి వారికి రంగులు దిక్కుల విషయం అలాగే దైవారాధన విషయం చెప్పండి. ఎటువంటి రంగు దుస్తులు వీళ్ళు వేసుకుంటే మేలు అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఎరుపు కానీ గోధుమ వర్ణము కానీ ఇవి వేసుకుంటే వీళ్ళకు మేలు జరుగుతుంది. సరే, ఏ దిక్కుకు వీళ్ళు వెళితే బాగుంటుంది, పనులు జరుగుతాయి అనుకుంటే 4 దిక్కులను వీళ్ళు సమన్వయం చేసుకొని వెళ్ళవచ్చును, ఇబ్బంది ఉండదు గాక ఉండదు. ఏ దైవాన్ని ఆరాధిస్తే వీళ్లకు మేలు జరుగుతుంది అని అంటే పరమేశ్వరుణ్ణి ఆరాధించుకుంటే వీళ్ళకు మేలు జరిగి తీరుతుంది గాక. జయోస్తు. చాలా బాగా చెప్పారు. మీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ మాసం అయితే చాలా బాగుంటుంది. ఇక పరమేశ్వరుని నమ్ముకొని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. రంగుల విషయానికి వస్తే గోధుమ రంగు, ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది మీకు అన్నట్టుగా చెప్తున్నారు. దిక్కుల విషయానికి వస్తే అన్ని దిక్కులు బాగా కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలను ఒకసారి పరిశీలించుకోండి. గురువుగారిని కలవాలి అన్నా, గురువుగారిని మీట్ అవ్వాలి, మీరు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మీన రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తదుపరి రాశి ఫలితాలు, మే నెల రాశి ఫలితాలతో మళ్ళీ గురువుగారితో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.